యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అంటే ఏబీసీ జ్యూస్ చాలా పాపులర్‌గా ఉంటుంది. యూజువల్లీ దీన్ని 2 రీజన్స్‌కి ఎక్కువగా తాగుతూ ఉంటారనమాట. ఫస్ట్ రీజన్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది, లేదా యాక్నీ ఉంది, హెయిర్ ఫాల్ ఉంది. దాన్ని అడ్రెస్ చేయడానికి ఏబీసీ జ్యూస్ హెల్ప్ అవుతుందని తీసుకుంటారు. 2 ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటే లో హిమోగ్లోబిన్ ఉన్న, లో ఐరన్ లెవెల్స్ ఉన్న ఏబీసీ జ్యూస్ తాగితే గనక కరెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకుంటారు. సో, ఫస్ట్ కండిషన్ గురించి మాట్లాడుకుందాం. పీసీఓఎస్ ఉన్నప్పుడు ఏబీసీ జ్యూస్ తీసుకోవచ్చా? బీట్రూట్ అండ్ క్యారెట్ 2 కూడా గ్రౌండ్ వెజిటబుల్స్ అనమాట. భూమి కింద పెరిగే వెజిటబుల్స్. వాటిల్లో న్యాచురల్లీ హై షుగర్స్ ఉంటాయి. సో, మీరు ఏబీసీ జ్యూస్‌ని ఫిల్టర్ చేసి ఓన్లీ ఆ వాటర్‌ని తీసుకొని ఆ పల్ప్‌ని పడేసినప్పుడు అది హై షుగర్ కంటెంట్ కింద మారుతుంది. ఈ హై షుగర్ కంటెంట్‌ని మీరు ఎంప్టీ స్టమక్ మీద తీసుకుంటే మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా వర్స్ అవుతుంది. సో, పీసీఓఎస్ ఉన్న ఆడవాళ్ళల్లో ఏబీసీ జ్యూస్ ఒక కంప్లీట్ ఆప్షనల్ అవ్వచ్చు. దీని బదులు మీరు ఆమ్లా జ్యూస్ తీసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సెకండ్ కండిషన్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉన్నప్పుడు ఏబీసీ జ్యూస్ హెల్ప్ అవుతుందా? సో, మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు రోజు కావాల్సిన ఐరన్ అమౌంట్ ఎంత అంటే 18 ఎంజీ నుంచి 20 ఎంజీ వరకు మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. సివియర్ ఐరన్ డెఫిషియన్సీస్‌లో 27 ఎంజీ దాకా రిక్వైర్మెంట్ ఉంటుంది. మరి ఏబీసీ జ్యూస్ నుంచి ఎంత ఐరన్ వస్తుంది అంటే 0.7 నుంచి 1 ఎంజీ వరకు మనకి ఐరన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా ఇది హై బయో అవైలబిలిటీ ఉన్న ఐరన్ కాదు. నాన్ హీమ్ పార్ట్ ఆఫ్ ఐరన్. సో, ఏబీసీ జ్యూస్ తాగితే ఐరన్ పెరగదు. ఇది ఐరన్ డెఫిషియన్సీస్‌కి ఎలాంటి రకంగా ఉపయోగపడదు. దీని బదులు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీరు నాన్ వెజిటేరియన్ సోర్సెస్‌ని ఎక్కువగా తీసుకుంటే ఈజీగా అడ్రెస్ చేయగలరు.